ఇగో ఇది ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ ఎస్ఈఆర్టీ డైరెక్టరు పాఠ్యపుస్తకాల ప్రెస్ డైరెక్టర్ బదిలీ ముందు మాట కనిపించకుండా పుస్తకం అట్టకు తొలి పేజీని అతికించాలని ప్రభుత్వం నిర్ణయం అట. ఇప్పుడు వచ్చినటువంటి లొల్లే ఉన్నది ఇందులో వచ్చినటువంటి లొల్లే ఉన్నది. మీరు ఇదే ఉంటే ఒకవేళ ఈ పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది? వీళ్ళ పేర్లుంటే ఏమవుతుంది? ఏం కాదు, పెద్ద వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. దానికి సంబంధించి 13 పేజీలు ఉంది. పాఠ్యపుస్తకాల ముద్రణ వివాదంలో 2 అధికారులపై వేటు. ముందు మాట కనిపించకుండా అట్టకు పేజీని అతికించాలని నిర్ణయం. పాఠ్యపుస్తకాల్లో ముందు మాటపై నెలకొన్న వివాదంలో 2 అధికారులపై వేటు పడింది. అలాగే ముందు మాట కనిపించకుండా అట్టకు ఆ పేజీని అతికించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల్లో ముద్రించిన ముందు మాటపై వివాదం తలెత్తినటువంటి విషయం తెలిసిందే. గతంలో రూపొందించిన ముందు మాటను మార్చకుండా అలాగే ఈ ఏడాది ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేయడంపై వివాదం చెలరేగింది. ముఖ్యంగా ఈ ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రుల పేర్లు నెలకొంది. ఇందుకు కారణమైన 2 అధికారులపైన ఎస్సీఆర్టీసీ డైరెక్టర్ రాధారెడ్డిని అక్కడి నుంచి తప్పించి సమగ్ర శిక్ష అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బదిలీ చేశారు. పాఠ్యపుస్తకాల ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాసాచారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి మోడల్ స్కూల్కు బదిలీ చేశారు. రమేష్ రమణకుమార్ను నియమించారు. ఈ వివాదాన్ని ముగించడానికి అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా 1 నుంచి 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల్లో ముందు మాట పేజీని తొలగించి ప్రతిజ్ఞ వందే మాత్రం జనగణమన కనబెట్టేట్టు అట్టకు లోపల అతికించాలని అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులను అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆ దిశగా పుస్తకాల్లో ముందు మాట పేజీని అట్టకు అతికించాలని ఆదేశాలు ముందే ఈ ఆదేశాలను ఇచ్చుంటే పుస్తకాల రవాణా ఖర్చు శ్రమ మిగిలేదని అభిప్రాయాలు. అసలు ఈ పుస్తకాలు ప్రింటింగ్ ఎప్పుడైంది? డిసెంబర్కు ముందైందా, డిసెంబర్ తర్వాత అయిందా? అది కదా తెలుసుకోవాల్సినటువంటి విషయము. మార్చిలో ఇప్పుడెప్పుడో ఏప్రిల్లో అవుతున్నాయి, జూన్ వచ్చిన తర్వాత అయిందనుకోండి. ఈ పుస్తకాల ముద్రణకు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? పుస్తకాల ముద్రణ డిసెంబర్ తర్వాత జరిగితే గనక ఈ అధికారులదే తప్పు. అధికారులదే తప్పు ఎట్లయితుంది? ఆ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? అసలు విద్యాశాఖ ఎవరి దగ్గర ఉన్నది? ఆ విద్యాశాఖ అధికారులను ఎవరు సమీక్ష చేసిరు? పరిపాలన ఎవరిది తప్పు? అధికారులది మాత్రమే తప్ప? అధికారులది కూడా తప్పు, కానీ అధికారులది మాత్రమే తప్ప విద్యాశాఖ మంత్రి ఎవరున్నారో, విద్యాశాఖను ఎవరు సమీక్ష చేసిరు? అసలు పాఠ్యపుస్తకాల సంబంధించినటువంటి దానిపైన ఏ మంత్రి సమీక్ష చేసి మళ్ళా ఈ సంవత్సరం వచ్చేసింది విద్యా సంవత్సరానికి సంబంధించి కీలకమైనటువంటి విద్యాశాఖ ఎవరి దగ్గర ఉన్నది? ఎవరు సమీక్ష చేసిరు? ఆ అధికారుల మీద బదిలీ వేటేసారు. ఒకవేళ పొరపాటున జరిగింది అనుకుందాము, వీళ్ళపైన వేటేసిరు, మళ్ళీ పుస్తకాలు వెనుక తీసుకొచ్చి అట్టలు అతికేసేందుకు పోతే పోయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరే ఉంది కదా, తప్పే ఉన్నది అందులో. మరీ ఇంత ప్రిజుడిస్గా ఉండాలనా? ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో జగన్కు సంబంధించిన సామాన్లు మిగిలిపోయినాయి, అవి పిల్లలకు పంచుతున్నారు. చంద్రబాబు నాయుడు మంచోడా చెడ్డోడా పక్కన పెడితే పోతే పోయింది, జగన్ పేరు ఉంటే ఉన్నది, ఇచ్చేసేయండి, ఫస్ట్ విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, పిల్లలకు పుస్తకాలు ఇవ్వాలి కదా, అది ముఖ్యం అనుకున్నారు. అట్లనే ఉత్తరప్రదేశ్లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠ్యపుస్తకాలు లేకపోతే అప్పుడు బ్యాగులు ఇచ్చిర్రు, ల్యాప్టాప్లు ఇచ్చిర్రు. సమాజ్వాదీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బొమ్మలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఉంటే ఉన్నాయిలే బొమ్మలు, పిల్లలకు ఇవ్వాల్సినటువంటి ఇచ్చేద్దాము, తర్వాత సంవత్సరం మార్చుకోవచ్చు అనేటువంటిది ఇచ్చేసిరు. ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో కేసీఆర్ పేరు ఒకటి రాసింది, పోనీ బొమ్మ కూడా లేదల్లా. ఆ ఒక్క పేజీలా ఎన్నో ఉన్నది, ఉంటే ఉన్నది, పోయిందే ఉన్నది అందులో. పిల్లలకి చెప్పి మీరే అతికేసుకోరా అంటే అతికేసుకుంటారు, లేకపోతే లేదు, ఉంటే ఉన్నది. దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసి మళ్ళీ వెనుకకు తీసుకొచ్చి మళ్ళీ అట్టాలు అతికేసి మళ్ళీ ఇచ్చేసి ఇంత పెద్ద రాద్ధాంతం అవసరమా? చిన్న విషయం కాదు అది. మంచి మనసు ఉండాలి, విశాలమైనటువంటి ఆలోచన దృక్పథం ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను సర్కారులోకి వచ్చింది పరిపాలించడానికి, కానీ కేసీఆర్ మీద కక్ష సాధింపుల కోసం నేను రాలేదు అని అంత పెద్ద మాట అన్నారు కదా. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? ఇంత చిన్న విషయాన్ని మనసులోకి ఎందుకు తీసుకుంటున్నారు? పేర్లు వచ్చినాయి, తప్పెక్కడ జరిగింది? ముద్రణ ఎప్పుడు స్టార్ట్ అయింది? డిసెంబర్ 3 తారీఖు కంటే ముందు ముద్రణ జరిగితే తప్పెవరిదవుతుంది? కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ఆగలేరు కదా ముద్రణ చేస్తే. దానిపైన విచారణ చేసిరా?
అధికారులు దీనిపైన సమాధానం చెప్పాలి. డిసెంబర్ 3 తారీఖు ఎన్నికల ఫలితాలు రాకముందే ఇవి ముద్రణ చేసినవా లేదా డిసెంబర్ 3 తర్వాత ఇవి ముద్రణ చేసినాయా? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చిలో ఏప్రిల్లో, ఒకవేళ మార్చిలో ఏప్రిల్లో కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా ఈ అధికారుల తప్పు. అయితే అధికారులతోటి సమీక్ష చేసి కనీసం పుస్తకాల గురించి ఒక మంత్రి ఆయనకు సంబంధించినటువంటి పేషి ఎక్కడ ఎందుకు విఫలమైంది, విద్యాశాఖ మంత్రి ఎవరు, ఆ విద్యాశాఖ మంత్రి దీనిపైన సమాధానం చెప్పాలి. ఎవరి దగ్గర ఉన్నది ఈ విద్యాశాఖ? సో అంటే సంబంధిత శాఖల పైన పరిపాలన పైన ఇంకా పట్టు సాధించలేదని సర్కారు చెప్పుకుంటుంది కదా, అది సర్కారు తప్పు కదా. సమీక్షలు చేసేది అందుకోసం కదా, మీకు మంత్రులుగా ఉండి మిమ్మల్ని గెలిపించుకొని చేసింది అందుకోసం కదా. సమీక్షలు చేసుకోమని అంత పెద్ద సెక్రటేరియట్ ఉంది కదా, అది పెట్టి మళ్ళీ ఎక్కడో నానక్రామ్ గూడలా అక్కడ ఇక్కడ ఆఫీసులు కట్టుకునేందుకే సరిపోతుంది. 10 ఏళ్ళల్లో కేసీఆర్ తప్పు చేసింది కాబట్టి ప్రజలు ఓడించి మళ్ళీ కొత్త సర్కారుని ఎంచుకున్నారు. కొత్త సర్కారు కొంత ఈ విషయంలో విశాల దృక్పథంతో ఎందుకు ఆలోచించలేకపోయింది? ఫస్ట్ పిల్లలకు, సర్కారు బళ్ళు ఉన్నటువంటి పిల్లలకు పాఠ్యపుస్తకాలు పోవడం ఇంపార్టెంట్. పాఠ్యపుస్తకాలు ముందుగా వాళ్ళ పిల్లలకు చేరడం ఇంపార్టెంట్. కానీ అందులో ఏదో కేసీఆర్ పేరు మాత్రమే ఉన్నది. ఉన్నది ఏమైంది? పిల్లలకి ఇస్తే వాళ్ళే అతికేసుకుంటారు, అది కనబడకుండా. టీచర్లకు చెప్పేస్తే ఎక్కడో గవర్నమెంట్ టీచర్లల్లో వాళ్ళే దగ్గరుండి మీ పిల్లలే మీరే అతికేసుకోరంటే ఒక్క సెకండ్ పని వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఇంత అన్నం మెతుకులు పెడితే అతికేసుకుంటే అదే పోతుంది. అది గవర్నమెంట్ పాఠశాల పిల్లలు కాబట్టి చెప్తున్నా. లేకపోతే ఆ స్కూల్ టీచర్లే ఒక గమ్ము కొనిచ్చేసి పెట్టేసుకుంటే పిల్లలు అప్పటికప్పుడు అతికేసుకుంటారు ఎక్కడోళ్ళు అక్కడ. టీచర్లకే చెప్పేస్తే అయిపోతుంది కదా ఆ మాట. ఎందుకు ఇంత పెద్ద చేసి మళ్ళీ అటు ట్రాక్టర్లు వెళ్ళలేసి ఇటు ట్రాక్టర్లు వేసి అటు రవాణా చేసి ఇటు రవాణా చేసి అందులో మళ్ళీ ఇంత గందరగోళము గోల్మాలు? ఇంత అవసరమా? ఇంత చిన్న విషయం పైన మాట్లాడడం అనేటువంటిది, అంత చిన్న విషయం పైన చేసుకోవడం అనేటువంటిది అది వాళ్ళకే తెలుసు.